హైదరాబాద్ బంజారాహిల్స్లో బిల్డర్కు బెదిరింపుల వ్యవహారం కలకలం రేపుతుంది. ఒక భూ వివాదంలో సెటిల్మెంట్ చేసుకోకపోతే కుటుంబంతో సహా హతమారుస్తామంటూ అంబర్పేట శంకర్ ముఠా బిల్డర్ను భయభ్రాంతులకు గురి చేసింది. బాధితుడు బిల్డర్ ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు రంగంలో దిగారు. అంబర్పేట శంకర్తో పాటు ఈ ఘటనకు పాల్పడిన మొత్తం 7గురిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో బిల్డర్కు బెదిరింపుల వ్యవహారం కలకలం రేపుతుంది. ఒక భూ వివాదంలో సెటిల్మెంట్ చేసుకోకపోతే కుటుంబంతో సహా హతమారుస్తామంటూ అంబర్పేట శంకర్ ముఠా ఒక బిల్డర్ను భయభ్రాంతులకు గురిచేసింది. బాధితుడు బిల్డర్ ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. అంబర్పేట శంకర్తో పాటు ఈ ఘటనకు పాల్పడిన మొత్తం 7గురిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ బంజారాహిల్స్లో బిల్డర్కు బెదిరింపుల వ్యవహారం వెనుక కారణాలేంటి? హైదరాబాద్ లో బిల్డర్ ని బెదిరించిన నేపథ్యంలో అంబర్పేట శంకర్ తో పాటు అతని అనుచరుల పైన కూడా కేసు నమోదు చేశారు బంజారాహిల్స్. అయితే బంజారాహిల్స్ కి సంబంధించిన ఆంజనేయులు అనే ఒక బిల్డర్ ని ఆ యొక్క కార్యాలయాన్ని పిలిపించి శంకర్ యొక్క సెటిల్మెంట్ చేసుకోకపోతే ఈ పిల్లలతో పాటు మీ ఫ్యామిలీ అందరినీ కూడా చంపేస్తానని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా అక్కడ బలవంతంగా కొన్ని సంతకాలు చేయడానికి కూడా అతను ప్రయత్నించాడు. దీంతో బాధితుడు ఆంజనేయులు అతనికి తప్పించుకొచ్చి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముఖ్యంగా చూస్తే ఆంజనేయులతో పాటు సాంబశివరావు ఇద్దరు కూడా వ్యాపారస్తులే. అయితే ఇద్దరు కూడా భవనాలను కూడా కట్టి దాని తర్వాత అమ్ముతుంటారు. అయితే ఇందులో చూస్తే మాత్రం సాంబశివరావు ఆంజనేయులకి తెలియకుండా పాటలకు తెలియకుండా 2 ఫ్లాట్లు అమ్మే దాని తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో సాంబశివరావు అటు అంబర్పేట శంకర్ ని ఆశ్రయించాడు. అయితే శంకర్ ఆంజనేయుని పిలిపించి తన కార్యాలయంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. దీనిపైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 7గురి పైన కూడా కేసు నమోదు చేస్తారు. ప్రజెంట్ వాళ్ళని పట్టుకోవడానికి కూడా పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేస్తారు. మొత్తానికి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.